ఆక్యుప్రెషర్ క్లాస్ లోనికి స్వాగతం సుస్వాగతం. ఒక పెద్ద సమస్య థైరాయిడ్ గ్లాండ్ వాయడము, దీనిని గాయిటర్ అని పిలవడం జరుగుతూ ఉంది. ఆరోగ్య అభిలాషులారా, ఎప్పుడైతే ఈ యొక్క గొంతు దగ్గర వాపు వస్తూ ఉందో వారిలో మింగడము, నమలడము, త్రాగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్నే గాయిటర్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ గాయిటర్ అనేటటువంటి సమస్య ఎందుకు వస్తుంది అని అంటే, వారిలో ఈ యొక్క అయోడిన్ డిఫిషియన్సీ, అయోడిన్ తగ్గడం వలన ఈ యొక్క వాపు రావడం అనేది జరుగుతూ ఉంది. మీరు ఏమి అర్థం చేసుకోవాలి అని అంటే, ఈ యొక్క థైరాయిడ్ గ్రంథికి ఈ యొక్క అయోడిన్ చాలా అవసరం కాబట్టి ఇది ఈ యొక్క గాయిటర్ సమస్య వచ్చినప్పుడు చాలా లావుగా ఉబ్బిపోయి శరీరంలో ఉన్నటువంటి అయోడిన్ ని తీసుకోవడానికి ఇది ప్రయత్నం చేస్తూ ఉంటది. కాబట్టి ఆ సమయంలో ఇది ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ శక్తి వాడుతుంది. కాబట్టి ఈ యొక్క గొంతు వాయడము జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ యొక్క గాయిటర్ తో బాధపడుతూ ఉంటారో వారు వారి యొక్క రోజువారీ ఆహారంలో భాగంగా తప్పకుండా ఈ యొక్క అయోడిన్ కలిగినటువంటి న్యాచురల్ ఆహార పదార్థాలను గనక మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మీ యొక్క బాడీలో ఈ యొక్క అయోడిన్ బ్యాలెన్స్ అవుతుంది. మరియు అదే విధంగా ఈ యొక్క గాయిటర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. సో గాయిటర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా చెప్పబడ్డటువంటి అనేక మంచి విషయాలు మీరు తెలుసుకుని ఆక్యుప్రెషర్ లో ఈ యొక్క గాయిటర్ కి సంబంధించి థైరాయిడ్ గ్లాండ్ కి సంబంధించినటువంటి హార్మోన్ బ్యాలెన్స్ కావడానికి చక్కగా మీరందరూ ఆక్యుప్రెషర్ చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఆరోగ్య అభిలాషులారా, ఇప్పుడు మనము ఈ యొక్క సమయంలో థైరాయిడ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ ని గుర్తించి దానికి చక్కటి ట్రీట్మెంట్ చేద్దాము. ముఖ్యంగా మనము ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ప్రెషర్ పాయింట్, ఇది థైరాయిడ్ సంబంధించినటువంటి యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్. అదే విధంగా రెండో చేతులు కూడా మనం గుర్తించడం థైరాయిడ్ సంబంధించినటువంటి యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్. మీరు గత క్లాస్ లో విని ఉంటారు, మనము బ్రెయిన్, పీనియల్, పిట్యూటరీ గురించి మనం గత క్లాస్ లో తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి బ్రెయిన్, పీనియల్, పిట్యూటరీ గురించి మనం గత క్లాస్ లో తెలుసుకోవడం జరిగింది. మీరు ఎప్పుడు కూడాను ఒక ఆర్గాన్ యాక్టివ్ గా ఉండాలి అని అంటే ఇంకొక ఆర్గాన్ కూడా మనం స్టిమ్యులేట్ చేసి దాని యొక్క హార్మోన్ ని ప్రాపర్ గా రిలీజ్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. సో కాబట్టి మనం చేయవలసినది ముందుగా ఈ యొక్క బ్రెయిన్ సంబంధించినటువంటి పాయింట్ ని మనం యాక్టివేషన్ చేయాలి. సో దీనికోసం మనం ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, తర్వాత మన యొక్క పీనియల్ గ్లాండ్ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదే విధంగా పిట్యూటరీ గ్లాండ్ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదే విధంగా ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదే విధంగా మనం అదర్ హ్యాండ్ కూడా ఈ యొక్క బ్రెయిన్ పాయింట్, పీనియల్ పాయింట్, పిట్యూటరీ పాయింట్ మరియు ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్, ఈ విధంగా మనము ఉదయకాలము, సాయంకాలము 30 నుంచి 60 సార్లు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో గనక మనం చేసినట్లయితే చక్కగా మీ యొక్క థైరాయిడ్ హైపర్ ఆర్ హైపోథైరాయిడ్ ఆర్ గాయిటర్ సంబంధించిన సమస్యలు ఏది ఉన్నా కూడాను చాలా చక్కగా ఇది కంట్రోల్లోకి వస్తుంది. మరియు మీ బాడీలో ఉన్నటువంటి యొక్క డిస్ఆర్డర్స్ ఆర్డర్ లోకి రావడము, మన బాడీకి ఎంత అయోడిన్ అవసరమో ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి తీసుకొని మీకు ఎంత అవసరమో మీ యొక్క శరీరానికి ఇవ్వడము జరుగుతూ ఉంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క అత్యవసరమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి యొక్క థైరాయిడ్ గ్రంథి గురించినటువంటి అనేక లోతైన విషయాలు మీరు ఇంకెన్నో తెలుసుకొని మీ థైరాయిడ్ ని కనుక కంట్రోల్ చేయగలిగితే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని మనం కంట్రోల్ చేసుకొని మనం జీవించినంత కాలము ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్య అభిలాషులారా, ఈ మంచి విషయాన్ని మీరు అందరూ కూడాను అవసరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయాన్ని మీరు షేర్ చేసి
చేసి వారందరికీ మీరు ఆరోగ్య ప్రదాయులు కావాలని కోరుకుంటూ మరి నెక్స్ట్ క్లాస్ కోసం ఒక అద్భుతమైనటువంటి నెక్స్ట్ క్లాస్ కోసం మీరు అందరూ ఎదురు చూస్తూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శతమానందం భవతే. విష్ యు గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.